క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మాదిరి ఉంచిపోయాను. ఈ దినాన ఒక పాఠం ప్రభువు నాకు హృదయములో వినిపించి మీకు వినిపించమని చెప్పింది ఏమిటంటే, మాదిరి ఉంచాలంటే బాధపడాలి అనండి. దట్ ఈస్ ద మెసేజ్. అంతే. నేను అరగంట మాట్లాడినా, పావు గంట మాట్లాడినా, గంట మాట్లాడినా ఆ సత్యాన్ని స్థాపించడానికే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద హోల్ మెసేజ్ అండ్ ఆఫ్ కోర్స్ ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఆల్సో. మాదిరి ఉంచాలంటే ఎంతో బాధపడాలి. నీ ఒక మాదిరికరమైన వ్యక్తిగా నిలబడాలంటే, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ, మానవ ప్రపంచంలో కానీ నీ ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి అంటే కొన్ని ఆదర్శాలు, కొన్ని మంచి సూక్తులు, కొన్ని గొప్ప కార్యాలు చేయుటతో సాధ్యం కాదట. చాలా బాధపడాలంట. ఎన్నో బాధలు పడితే తప్ప ఒక వ్యక్తి మాదిరికరమైన వ్యక్తి అవ్వలేడు. నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి కష్టపడుతున్నాడు మనిషి. తనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకోవడానికి కష్టపడుతున్నాడు. సమాజంలో అపకీర్తి రాకుండా, పరువు పోకుండా కాస్త హుందాగా బ్రతకడానికి కష్టపడుతున్నాడు. మానవుని కష్టాలు కోటి రకాలు. అబౌవ్ ఆల్ దాట్, వీటన్నిటికీ మించి, వీటన్నిటికీ పైన ఎదుటి వారికి మాదిరికరంగా బ్రతకాలి అనే పాయింట్ మీద బోల్డు బాధలు పడాలట. ఈ ఉన్న బాధలు గట్ట తీసేస్తావేమో, మంచి వాగ్దానం ఇస్తామని వస్తే ఇంకా ఈ సార్లుగా ఎక్స్ట్రా ఇంకా పడమని చెప్తున్నావా? భలే సంఘమే, భలే పాటగారవే, ఈ భలే భలే అంటూ మొదలెడితే అది భలే యేసుప్రభు దగ్గరికి వెళ్తుంది. జాగ్రత్త. నువ్వు ఉద్యమంలో, ఆ ఉద్రేకంలో భలే సంఘమే, భలే పాటగారు అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి మరి? ఎందుకంటే ఇది మేము తయారు చేసుకొచ్చిన కొత్త సబ్జెక్ట్ కాదు. మీరు మేలు చేసి కీడు అనుభవించిన నా దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి అని చెప్తూ మన పిలుపుని గురించి కొన్ని వారాలుగా మాట్లాడుకుంటున్నాం గనక నేనంటాను, మేలు చేసి కీడు అనుభవించుటకు పిలువబడ్డ పిలుపు ఎందుకొరకంటే ఎదురుకు వారికి మాదిరి ఉంచుటకే. ఆ మాట నన్ను బాగా ఆకర్షిస్తున్న మాట ఏమిటది? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మాదిరి ఉంచిపోయి, నా వెనకాల ఉన్న వాళ్ళ కోసం ఒక మాదిరి ఉంచాలంటే ఎన్నో బాధలు పడ్డాడంట ఆయన. ఎదుటివాడికి, నా వెనకాల వారికి ఒక మాదిరి ఉంచాలి అనే కాన్సెప్టే లేకపోతే అన్ని బాధలు ఉండవట. అంటే కావాలనుకుంటే ఆ శ్రమ లేకుండా, ఆ బాధ లేకుండా కాస్త హాయిగా సౌకర్యంగా బ్రతకొచ్చు. He can avoid if he wants. కానీ లేదులే, మనం కొంచెం శ్రమ పడినా, బాధపడినా, ఓపి పడితే తట్టుకుంటే వెనకాల ఉన్న వాళ్ళకి మాదిరిగా ఉంటుంది అని ఉన్నాడంట. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, మనము ఎవరికైనా మాదిరిగా ఉండాలా అక్కర్లేదా? మమ్మీ నోట తరచుగా వినపడే ఒక డైలాగ్ ఏంటంటే, శిల్పిని చూసి శిల్పమును పొగడాలి. ఎవడు చేశాడు కదా అనాల. మనల్ని చూసి మన సృష్టికర్త అయిన దేవుని మహిమపరచాలంటే మనము అంతగా చెక్కబడితే తప్ప ఆయనకి మహిమ రాదు. చెక్కబడుతున్న ప్రతిసారి కలిగేది బాధే కదా, హాయిగా ఎందుకు ఉంటుంది? ఒక చిన్న శిల్పాన్ని తీసుకోండి, దాన్ని రెండు పాదాల మధ్యలో ఇరికించి కాళ్ళతో తొక్కుతూ కొడతాడు. అదే పెద్ద శిల్పం, దాని మీద ఎక్కువ కూర్చొని కొడతాడు. తొక్కుడు కామని యేసు రక్తం చేయి. పదునైన ఉలి సుత్తి టపా టపా తగులుతూనే ఉంటాయి. కర్రకు బ్రష్తో పాలిష్ చేస్తాడు. ఫైనల్ రేంజ్కి వచ్చాక స్మూత్ ఫినిషింగ్.
పాలిష్ గిలిష్ అంతా కొట్టిన తర్వాత ఒక షో కేసులో పెట్టిన తర్వాత ఎవడైనా మామూలుగా చూడు, పట్టుకోవడం ఎందుకు, చేతులేయగలగా. ఇది పవిత్రమైన చేతులు, గౌరవనీయ చేతులు కూడా తాకటానికి వెళ్ళలేదు. చేతులేయకండి చూడండి. అలాగా నిన్నటి దాకా తొక్కబడింది, అడ్డగోలుగా తొక్కి కాళ్ళతో పాదాల మధ్యలో పెట్టుకొని దాని మీద ఎక్కి కూర్చొని చితకా బతకా బాధేసి. అంటే ఈ కొట్టబడేది, ఈ చెక్కబడేది ఎప్పటిదాకా అంటే శిల్పి కోరుకున్న షేప్ వచ్చేదాకా. ఒక్కసారి షేప్ వచ్చిందో ఇక దానికి ఇచ్చినంత మర్యాద ఇంట్లో ఇతర మనుషులు చేస్తాం, చేతులు వస్తాం. గౌరవనే వ్యక్తులను కూడా అగౌరవపరిచే అంత కోపం వస్తుంది. చేతులు ఇక ఏంటది చూడు, జాగ్రత్త చూడు, లైట్లు పెట్టాం కదా. నీవు కూడా చూసిన వారు అబ్బురపడి ఆశ్చర్యపడి ఆనందపడే, ఆహా ఇలా ఉండాలి అనిపించే ఒక స్థితికి రావాలంటే శిల్పకారుని చేతిలో చెక్కబడుటకు అప్పగించుకోవాలి. ఇంకో షార్ట్ కట్ ఉండదు దానికి. అడ్డదారులు దొడ్డిదారులు బైబిల్ ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. సంఘములో యవన బిడ్డలను కూడా కీర్తనాకారుడు ఏమన్నాడు, వారి కన్యలు యవనులు నగురకై చెక్కబడిన కంబముల వలె స్తంభముల వలె ఉన్నారు అంటాడు. చెక్కబడిన ఆ షేప్ వచ్చే వరకు, ఆ నకిషీ పని జరిగే వరకు కొడతానే ఉంటారు, కాలుస్తూనే ఉంటారు. ఒక బంగారాన్ని కానీ ఆభరణం చేయడానికి ప్రయత్నం చేస్తే ముందు దాన్ని కరిగించేయడమే విధానం, విపరీతమైన హీట్లో పెట్టేయడమే పద్ధతి. అందుకే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు కాదా అనే మాట కనపడుతుంది బైబిల్లో మనకి. నాశనం చేసే అగ్ని కాదు, శుద్ధి చేసి కోరుకున్న షేపుకు తేవడానికి, మలచడానికి కావలసిన పాకానికి తెచ్చి. ఈ మధ్య అడుగుతే కరిగాడు వంగాడు కానీ బాబు మహా స్ట్రాంగ్ అండి బాబుడు అంటే కంసాలి అగ్ని చేతిలో పడ్డాడనమాట. ఇప్పుడు ఎట్టు కాలుతో ఉంచితే వంగుతాడు, కోరుకున్న నగిచి తిరుగుతాడు. సేవకులమైన మేమైనా వాడబడుతున్నాం, కానీ ఆయన కోరుకున్న రేంజ్లో వాడబడాలంటే అకస్మాత్తుగా గూడు రేపి తుక్కు రేగొట్టి చిత్తగొట్టేసి కాల్చేసి అన్యాయంగా ఈ నింద పడ్డాను. అనవసరంగా శ్రమ వచ్చింది కాదు, అంతా న్యాయమే, అంత అవసరమే. ఏంటంటే ఒక రేంజ్ పెరగాలి కదా. సాఫీగా సాగిపోతున్న విద్యా సంవత్సరాలు అకస్మాత్తుగా పరీక్షలనే తుఫానులు వచ్చి పడిన అనకూడదు. ఈ సాగుతున్న విద్యా సంవత్సరం అర్థవంతమైన పదోన్నతి పొందాలంటే పరీక్ష తప్పదు. చాలా నమ్మకంగా సేవ చేశానన్న, యథార్థంగా ఎందుకు ఇచ్చి పడిపోయిందో, ప్రమోషన్ కొరకరా నాయన. ఉత్తిని ఎవడు తీసుకొస్తాడు పై క్లాస్కి? ఇప్పుడిప్పుడే సమస్యలు తగ్గుతున్నాయి, ఓ కొలిక్కి వస్తున్నాం, పర్వాలేదు అనుకున్నాం, అనుకోకుండా వచ్చి పడిపోయిందండి బాబు. మనం ఏదన్నా శ్రమ వస్తే వాడే పదం అనవసరంగా ఇతోటి పడింది అంటాం, కానీ అక్కడ పేతురు పత్రికలో అవసరమును బట్టి నానా శ్రమ అంటే ఒక్క శ్రమ కూడా అనవసరం కాదండి, ప్రతిది అవసరమే. అంటే శ్రమ రాగానే అనవసరంగా అనే పదం ఆపి ఇది ఏ అవసరంగా వచ్చి ఉంటుందో అని ఎంక్వైరీ పెట్టుకోవాలి మనం. ఎందుకు వచ్చిందంటావు, ఇది ఎక్కడికి వెళ్తుంది, అది ఇది ఒకటే కదా. ఇంక మనకి తలుపు ప్లేసెస్గా పుస్తకం కూర్చుంటే వెళ్ళిపోతుంది. దానికి ఎవరికో నెంబర్కి ఫోన్ చేస్తాడు, అకౌంట్ నెంబర్లు చెప్పి కాలు ఊపేసి, అలాంటి వాళ్ళు బోల్డ్ మంది. ఆడేమో అదే నాకు అర్థమవుతుందండి, స్టేజ్ మించి ఎదరికొచ్చేసి ఎవరికొచ్చి కాలు ఊపేస్తున్నాడు వాడు. అదే అట్లంటే అనాయింటింగ్ వచ్చేస్తుంది చూడంటున్నాడు. నేను పెట్టాను కామెంట్, కాలు తప్ప సకల అవయవాలు చెడిపోయినాయి అట్రా. మై అనాయింటింగ్ ఈస్ డిఫరెంట్ అని పెట్టాడు వాడు. చూసే నేను చెప్పాను అనాయింటింగ్ కెన్ బి న్యూ బట్ షుడ్ నాట్ బి డిఫరెంట్ పెట్టాను. వాడికి అర్థమేసేస్తే కదా. అభిషేకం కొత్తగా ఉండాలి నాన్న, తేడాగా ఉండకూడదు. పనికి మళ్ళీ సిద్ధాంతం నువ్వును. ఒక్కరు కూడా ఆమె నల్లది మీరు యూట్యూబ్లో ఎన్ని చూస్తున్నాయండి కొత్తగానే ట్యూన్ అయిపోయినట్టుగానే సైలెంట్గా ఉన్నారు. ఇచ్చే ఏ పడితే చూడబాకండి చిరాగ్గానే. నా పాయింట్ ఒకటే, మనం ఎదుటి వారికి మాదిరిగా ఉండాలంటే చాలా అంటలా మీరు
ఓరు బాబు యేసు ప్రభుకే తప్పలేదరా నాయన. నువ్వు చిన్న శ్రమ రాగానే చిన్న కష్టం రాగానే తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించవా. వచ్చిన ఒకటి కంటతో పట్టావు పద్దాక. ఏ చిన్న కష్టం రా ప్రభు నీ చిత్తమైతే. అది ప్రతి శ్రమను తప్పించేమని ప్రార్థన చేయటమే దేవుని చిత్తం కాదు. ముందు ఆపే ఆ ప్రార్థన. అసలు కళాశాలకి వెళ్ళక్కర్లేకుండానే, పరీక్షలు రాయక్కర్లేకుండానే ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తే కరోనా టైంలో పిల్లలు ఎంత సంతోషపడ్డారు. ఇది దేవుని ఏర్పాటు కాదు. యాక్చువల్గా నేను యావరేజ్ స్టూడెంట్, పాస్ అవుతానో లేదో డౌటే, కానీ ప్రభువే పాస్ చేయించాడు, కరోనా పంపేశాడు. దేవుని కార్యం. సర్టిఫికెట్ అట్టుకెళ్తే ఒక్కడు ఉద్యోగం ఎత్తలేదు. అవునా కదా? కరోనా పాస్వర్డ్కి ఎవడన్నా ఏ కంపెనీ ఎత్తుందా? బీటెక్ ఎంటెక్ అని ఎంత టెక్ పోయినా ఆడ ఆఫీస్ బాయ్ గానో డేటా ఆపరేటర్ కన్నా తీసుకుంటున్నాడు. ఎందుకంటే నీకున్న నాలెడ్జ్ ఎంతకని ఎక్కువ పనిచేయదు. నువ్వు కాలేజీకి వెళ్ళలేదు, పరీక్షలే రాయలేదు. ఇప్పుడు సర్టిఫైడ్ పర్సన్ బట్ నాట్ క్వాలిఫైడ్ అంటే ఇదేందో చిత్రం. సర్టిఫైడ్ క్యాండిడేట్ నాట్ క్వాలిఫైడ్. అసలు ఆ పదవి ఎంత ఇబ్బందిగా ఉంది. నేను చెప్తే మరి ఎక్కువ చెప్పినట్టు అంటారు, కానీ కొంతమంది మరి సర్టిఫైడ్ కాదు కానీ క్వాలిఫైడ్. వాళ్ళు ఎవరేంటారు నన్ను అడగొద్దు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అప్పారావు గారి పనులన్నీ దగ్గరుండి సైట్ ఇంజనీర్, ఆయన పేరు సైట్ ఇంజనీర్ అని రాసుకున్నాం, చూసుకుంటున్నాడు. మరి సివిల్ ఇంజనీరింగ్లో కానీ వాటిలో వీటిలో కానీ సర్టిఫికేట్ ఉందా? బోల్డ్ మంది సర్టిఫైడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా క్వాలిఫైడ్ అయినా. ఇంక అందులో డౌట్ ఏం అక్కర్లేదు. సర్లే ఎదరికెళ్ళిపోయి ముందు ఒక మాట, మనం సర్టిఫైడా క్వాలిఫైడ్ అది చెప్పండి ఫస్ట్. ఆమె నల్లులో అంటున్నారు, కానీ నాకు ఆ మాట ఎంత విచిత్రం అనిపించిందంటే, క్రీస్తు కూడా బాధపడి మీకు మాదిరి ఉంచిపోయింది. నా వెనకాల ప్రజలకు ఒక మాదిరి ఉంచాలని ఎన్నో బాధలు పడ్డాడంటండి ఆయన. నాకెంత సవాలుగా ఉండింది ఆ మాట. నేను ఒక మాదిరిగా నా ప్రజలకు ఉండాలంటే నేను బాధలు పడితే తప్ప సాధ్యం కాదు. నేను ఒక 15 సంవత్సరాల క్రితం రాశాను ఒక కవితలో, 15 ఏండ్ల క్రితం. ఏం రాశాను తెలుసా? అనుభవాలు శ్రమల్లో ఉంటాయి తప్ప సుఖాల్లో ఉండవని. సుఖం కూడా ఒక అనుభవమే అనొచ్చు. బాగా బోధద్దం పెడితే రోత తప్ప ఏముండదు. ఎదుటి వాడికి నేర్పగలిగిన అనుభవం ఏదైనా ఉంటుంది. శ్రమానుభవాలను చేసిన సుఖానుభవాల నుంచి ఏముండదు. ఇప్పుడు గౌతమ బుద్ధుడి గురించి మనం ఇంత గొప్పగా మాట్లాడుతున్నాం సమాజంలో. అతనికి ఇవన్నీ ప్యాలెస్లు ఉన్నప్పుడు ఏం తెలియదు. అసలు దేశం ఎట్లుంటుంది, మానవ జీవితం ఎట్లుంటుంది, రాజ్యం ఎట్లుంటుంది చూడాలని వచ్చినప్పుడు బయటకు వస్తే ముసలోడు కనపడాడు. ఏంటిది మనిషి ఎలాగెందుకు అయిపోయాడో అనో గుండెలు బాధేసుకుంటే వయసు ఎలాగా అవుతారు అని చెప్పారంట పక్కలు. ఇటు స్థితి ఒకటి కలదా, ఇంకోటికి వెళ్తే రోగి ఇదేంటి అన్నాడండి. ఇది కూడా సహజం. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అంటే మరి బోధివృక్షం ఈ గొడవంతా ఏంటి చెట్టు కింద కూర్చుంటే. జ్ఞానోదయం అంటే అసలు మానవ జీవితానికి ఇన్ని కష్టాలు ఉంటాయా, ఇన్ని బాధలు ఉంటాయా, అసలు ఇన్ని కష్టాలు ఎందుకని సెర్చ్ చేసి 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 ఆయన వచ్చిన కొలిక్కి వచ్చిన పాయింట్ ఏంటంటే కోరికలే అన్నిటికీ మూలం, కోరికలు చేసి తప్ప సుఖం లేదని కంక్లూజన్ ఇచ్చాడు. బైబిల్ అది నుంచి అంతవరకు మొత్తుకునే బోధ అంత అదే. నేను ఈ మాట చెప్పగానే చాలామంది యేసుప్రభు బుద్ధుడు కన్నా 500 సంవత్సరాలు వెనకాల వచ్చాడు, నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోకంటారు. నేను చెప్పింది ఆదికాండం నుంచి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 10 ఆజ్ఞలు అని ఎప్పుడు వచ్చినాయి? క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం కదా, 2,000 సంవత్సరాల క్రితం కదా. మరి 10 ఆజ్ఞల్లో 6 ఆజ్ఞలు ఆశలు చేయించమనే కదా. ఎవడన్నా పైన ఉన్నాడేంటి? ఎరా మంద కదా సౌండ్ అది అయితే సరే. కాబట్టి నేను చెప్పే ఉపదేశం ఒకటే, క్రీస్తు కూడా బాధపడి మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన ఉంచిన మాదిరి, ఆయన ఉంచిన ఎలా ఉంటుందో చదివి పెట్టినా నా మాదిరి. ఏంటా మాదిరి?
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయాను. ఏంటో మాదిరి? ఆయన పాపము చేయలేదు. ఒకటే చెప్పండి. పాపము చేయకుండా పరిశుద్ధ స్థితిలో ఉండుట, పాపము చేయకుండా పరిశుద్ధ స్థితిలో ఉండుట సుఖమా కష్టమా? చాలా కష్టమండి, చాలా కష్టం. చూపునకు రమ్యముగా, తెలివితేటలు ఇవ్వగలిగినదిగా, దేవునితో సమానునిగా మార్చగలిగిన మహోన్నత శక్తి కలిగినదిగా కళ్ళ ముందు కనబడుచుండగా ఇక తినకుండా సాధ్యము కాదు, తినేటివే. అంతకుముందు అందులో మరణమే కనపడింది కాబట్టి తినలేదు. ఉట్టిదే మీరేమో సావరా ఏ క్లాసు అనేప్పటికీ అనిపించింది, అయిపోయి తినేదాకా పేన ఒప్పలేదు. ఒకటి మనకు ఉపయోగపడద్ది, కలిసి వస్తుంది అని తెలిసాక వద్దనుకోవడం ఎంత కష్టం సార్. పనికి మన దరిద్రం ఉంటే వదిలేయటం ఈజీయే. అందుకు కదా పౌలు గారు మరి ఫిలాసఫీ చెప్పింది, దీన్ని పెంటగాను నష్టముగాను ఎంచుకోకపోతే కోరుకుంటూ ఉంటాం. పెంట అనుకుంటేనే వద్దనిపిస్తుంది, రమ్యమైన పండు అనుకుంటే వదలలేము. మీకు అర్థమైందంటారా ఏమన్నా? అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, స్థితి కావచ్చు. ఇది ప్రభు వద్దు అన్నాడు అనుకో, అది వెంటనే మనకి ఎలా కనపడాలి? లేకపోతే చూపునొక రమ్యము గాను, తెలివితేటలు ఇచ్చినది గాను, దేవునితో సమానంగా మార్చుంది గాను. ఆహాహా అంటే కనపడుతుంటే తెంపుకొని గంపలు కొద్ది తినేసి ఇంకోటికి పెట్టేసేదాకా బేరం అవ్వదు. పెంటగా కనపడితే కొంచెం దూరంగా వెళ్ళిపోతాం. మరీ వద్దనుకోవచ్చు కానీ మరీ ఆస్తిని లాభాలను పెంటగా ఎంచుకోవటం ఏంటి? టూ మచ్ చేయకూడదండి దీన్ని. అలా ఎంచుకోకపోతే కుదరదురా, పేనం తీసేస్తుంది, అది ఆకర్షించేస్తుంటుంది. ఇది నాది కాదు అంటే నీకు పెంటగా కనబడాలి. చుట్టూ చూశాను, ఎవరు లేరు. ఎవరిది అని 3 సార్లు అడిచాను. ఎందుకు అడిచాను? అక్కడ ఎవరు లేరు కాబట్టి. లేదనోడు ఆఖరికి 3 సార్లు అడిచాను, అన్న ఎవడు మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి నాదంటే ఎలా కుదురుతుంది? దేవుడిది, దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు నీ కొరకు నూతన కార్యాలు చేస్తాడు కానీ ఇంకోటి కడుపు కొట్టి కొంప ముంచాడిది లాగేసి నీకు ఇచ్చే పని ఏంటండి? యేసుప్రభు చేస్తాడు అలాంటి పనులు. అది ఎవడి కష్టార్జితమో, ఎవడి బిడ్డలకు పెట్టాల్సిందో, ఎవడి భార్యకు మందులు కొనాల్సిందో నువ్వు పండగ చేసుకోవడం పెట్టరా బాబు. ఇది ఎక్కడ కూడా అసలు. ఎంతమంది పేషెంట్లు ఇళ్ళలో ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు, ఏ దుఃఖంతో పట్టుకెళ్తుంటారు. నీకు 500 నోటు కనపడగానే రెడ్ బకెట్ ఏంటది ఇంకోటి అదిగో అవి కనపడుతున్నాయి. కానీ ఇది ఏ తల్లిగారి మందులతో, ఏ బిడ్డ యొక్క దుఃఖ స్థితిలో ఉందో అని అనిపిస్తే పులోమని పరిగెత్తుకెళ్ళి ఖర్చు పెడితే అక్కడికి పేనం రాదు. నాది కాదు అన్నది ఏదైనా ఉంటే అది పెంటగా కనపడినంత వైరాగ్యం ఇక్కడికి వస్తే సార్ సులభం అవుద్ది. లేదంటే అది రమ్యముగా ఉన్నాను, అందముగా ఉన్నాను, ప్రయోజనకరంగా కనిపించను, నేనే వద్దన్నాను. 3 రోజులు వద్దంటావు, 5 రోజులు అంటావు, 6వ రోజున దేవుని స్తోత్రం. మరి అది ఎంతగానో మరి నా ఎదురుగా పదే వచ్చుచున్నందున అండవు, దేవుడు రప్పించినందున అంటాడు. చెప్పాడు కదా, నేను తొందరగా ఎలా వచ్చిందిరా కూర అంటే ఏం చెప్పాడు? డైలాగులు వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ ఇంకా దొరకలేదా? నీకు ఇంత తొందరగా కూర ఎలాగ వచ్చిందని ఎవరెవరిని అడిగారు? ఇస్సాకు యాకోబుని అడిగారు. మనోడు ఏం చెప్పాడు? నీ దేవుడు నా ఎదుటికి తనని రప్పించినందున. ఇవన్నీ వస్తాయి సార్ మనకి. అసలైన పాపం జరిగిపోయిన తర్వాత దానికి కవరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అన్నీ వచ్చేస్తాయి. ఏసన్ గారు క్యాసెట్ మొట్టమొదటిసారి నేను బొట్టాగుల్లో సేవ చేసినప్పుడు విన్నాను. ఫస్ట్ ప్రసంగం సమాధానం క్యాసెట్ తగినేసాను. అందులో ఆయన ఒక ఎండాకాలం ఒక పిల్లోడికి డబ్బులు ఇచ్చి ఒక ఐస్ ఫ్రూట్ కొనుక్కరమ్మన్నారంట. ఐసు చిన్నపిల్లోడు కదా, కొనుక్కొచ్చే గ్లాసులో పెట్టుకొని దారిలో ఒక్కో ఐసు సపరింగ్ చేయడం, మళ్ళీ అందులో పెడతాం. ఇది మొత్తం 3 ఐసులు సపరించాడు మెట్లు ఎక్కేపాటికి. ఆడు అన్ని సపరించుకుంటూ మెట్లు ఎక్కడం ఆయన పైనుంచి చూశారట. చిన్నపిల్లడు కదా పోనీ
దగ్గరికి వచ్చాక అని అడిగారంట, ఎరా ఇంత ఆలస్యమైంది ఏంట్రా అని. నేను తినలేదని అన్నాడు అంటాడు. ఇక ఆయన జైలు ఎట్టుంటుందో మీరు ఊహించుకోండి. ఆ కోటం తిన్నవేరా అని అడిగాడు ఆయన. ఇంత ఆలస్యమైంది ఏంట్రా, నేను తినలేదని అన్నాడంట. మరి 4 ఎర్రగొందేరా అన్నాడు. 4 అంతేనండి బాబు అన్నాడు అంటాడు. చిన్న పిల్లోడు పొరపాటు జరిగిపోయిందని కవర్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు. మనం కావాలనే ఏదో చేస్తాం, జవాబు చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం నేను అనుకోకుండా అలా జరిగింది, ఐఎమ్ సో సారీ. ఎవడన్నా మనం నచ్చలేదు అనుకోండి, అన్నా అన్నాం అనుకోండి, అన్నా దగ్గరకు వచ్చి అన్న అన్నా వినలేదురా విన్నాడు. వినపోతానికి వినిపించుకోపోతానికి కిలోమీటర్ల తేడా ఉంటుంది. ఏమంటలేదంటే దేవుని మాట వినపడతలేదు, వినిపించుకోవట్లేదా? నేను ఏమీ ఎక్కువ చెప్తలేదు, మీరు ఒక మాదిరి ఉంచాలంటే బాధలు పడాలి తప్పదు. మీరు ఒక మాదిరికరమైన ఎగ్జాంపుల్ లైఫ్ లైట్ చేయాలని ఆశ ఉంటే కొన్ని శ్రమలు బాధలు తప్పో. ఇఫ్ యూ వాంట్ టు సెట్ అప్ ఎన్ ఎగ్జాంపుల్ బిఫోర్ పీపుల్ విత్ యువర్ లైఫ్, యూ మస్ట్ బి రెడీ టు యాక్సెప్ట్ సమ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ టు యువర్ లైఫ్. దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. ఒక 5 మాటలు చెప్పాడు. ఆయన పాపము చేయలేదు. రెండో మాట, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. చెప్పండి చెప్పండి. మనం ఎంతైనా ఆయన నోట్లో కపటము లేదు, ఆయన నోట్లో అబద్ధము లేదు, ఆయన నోట్లో పాపము లేదు, ఆయన నోట్లో సరస్వక్తులు లేవు, ఆయన నోట్లో పోకిరి మాటలు లేవు అని ఎంత బాగా చెప్పగలం. నా నోట్లో కూడా లేవు అని చెప్పలేము. వచ్చిన సాగు అది మనకి. సంగీతకారులు ఎక్కువైపోయారు. పెద్ద పెద్ద రెక్కలు ప్యాన్లు ఎట్టేద్దామని ప్రార్థన చేస్తున్నాను, దేవునికి స్తోత్రం. ఇంక పిల్లలు అట్లు చూపిస్తాలని నోరు తెరిచి ఉండిపోతారని విశ్వాసం. పాపము చేయలేదు, నోటను ఎప్పుడు కపటము. చదువునా, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. చెప్పండి చెప్పండి. నేను సాధారణంగా ఎవరిని ఏమన్నా ఆవిడ అన్యాయంగా నోరు తెరిచి నా మీద పడ్డాడు, ఇంక మరి కష్టం. దాదాపుకి ఎక్కడో మెంటలు ఎక్కేసాను కుక్క తప్ప. ఉత్తిన ఏది మొరగదండి, దానికి వెలిగితేనే. కొన్ని మెంటల్ కుక్కలు ఉంటాయి, అసలు కుక్కలు చూస్తేనే నాకు మెంటలు వచ్చేది, అది వేరే విషయం. ఆ ముద్దులు పెట్టేసుకున్నాడు మొన్న యూట్యూబ్లో. మెంటలు వచ్చేసింది నాకు. చి ఆడ ఎలా సమర్పించుకొని కూర్చుంటే ముద్దు నాకేస్తుంది కుక్క వచ్చి. అసలే మెంటలు వచ్చేసింది. తక్కువ శక్తికి వెళ్ళిన యాసిడ్ వేసుకో ఫస్ట్, తర్వాత పెనాల్ వేసుకో, టాయిలెట్ క్లీనర్లన్నీ వాడు, ఆ తర్వాత టూత్పేస్ట్ పెట్టుకొని కడుక్కో అని పెట్టాను మెసేజ్. ఇంట్లో వచ్చేసింది నా. నా పాయింట్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, నిన్ను ఎవడో ఏమనిపోతే నువ్వు ఏమన్నా అంటే మట్టి కలబడిపోతావు. అదొక రకమైన జాతి కుక్క అది. చాలామంది కుక్కలు పెంచుతారు కదా, నాకు ఆ గేట్ కాడ చూసి భయం వేసేస్తుంది. అప్పుడు వాళ్ళు అంటారు, అది ఏం చేయదండి, ఇది ఏం చేయదండి అంటారు. మరి ఏం చేయగడికి ఎందుకు పెంచావు అంటాం. దాన్ని ఏమన్నా చేస్తే అప్పుడు అంటారు, అసలు విషయం అప్పుడు బయలుపరుతారు. దాన్ని నువ్వేం చేయకపోతే ఏం చేయదు, నువ్వేమన్నా కానీ కవ్వించి ఏమన్నా కొంచెం వేసాలు ఎత్తే అప్పుడు పిక్కట్టుకు పీకెత్తా దేశ రక్తం ఏం చేయం.
అంటే ఇందులో సాధారణ నీతి ఏమనగా కెలకనదే కుక్క కూడా ఏమీ అనదు. ఇన్నాళ్ళు ఉన్నాను, ఎప్పుడైనా ఏమన్నా మాట మిగిలాడాడో, లేకపోతే నేను మరి స్తోత్రాలయ్యా అన్నాడు. అంటే దూషించబడితే తప్ప ఈడు సౌమ్యుడు కాదు అన్న సత్యం మనకు తెలియదు. ఎప్పుడు మౌనంగా ఉండేది చాలా మంచిగా అవుతుంది అందుకోసం కదిపి చూడు. ఏమక్కర్లేదు, సింపుల్గా సాధువు సూత్రం చెప్పాను మీకు ఒకసారి. సాధువు అంటే అర్థం ఏంటి అని ఒకడు అడిగాడంట. కోపము రానివాడు. గురుగారు మరొక ప్రశ్న అంటే అడుగురా, సాధువు అంటే ఏంటి అన్నాడు. కోపం రాను అని చెప్పాను కదా. థ్యాంక్స్ అండి. గురుగారు మూడో ప్రశ్న అడుగురాండి, సాధువు అంటే కోపం రాను అని చెప్పాను కదా. కోపం మొత్తం పెద్ద పెద్ద పాపాలు చేసే అక్కర్లేదు. అప్పుడు అన్నాడండి, అయితే మీరు కాదు కదా అని. అరే రే 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 దొరికిపోయినరా నీకు. గురుగారిని పిలిపించుకోవడం చాలా సులువు. క్వాలిటీ యేసుప్రభు దగ్గర ఉంది. ప్రపంచం ఆయన్ని బోధకుడు అని పిలిచిందంటే, విశ్వగురువుగా ఆయన దగ్గర తల ఉంచిందంటే కారణం ఏంటి? ఒక మాదిరట్టుంచి వెళ్ళాడు. దూషించిన మళ్ళీ దూషించలేదంట, శ్రమ పెట్టిన బెదిరించలేదంట. అనండి, బెదిరించాలంటే ఎలా బెదిరించవచ్చో పేతురు చెప్పాడు. చెవి నరికేసాడు కదా పెద్దోడు అలవాట్లేక. మీకు చాలాసార్లు చెప్పాను కదా, పేతురు ప్రధాన యాజకుని దాసుని కుడి చెవి. నేను దర్శనంలో పేతురు గారిని అడిగాను, అనయ్య నువ్వు చెవి ఎందుకు నరికావు? పేక్ కదా నరకాలి, శాంపుల్ చూపించావా ఏంటని అడిగాను. కాదురా పేకే నరుద్దాం అనుకున్నాను, గురి తప్పింది. అప్పుడు నేను అన్నాను, దేవుని స్తోత్రం, చెవన్న తగిలింది, దాన్ని కూడా తగలకపోతే ఆ ఫోర్స్ కూడా నీకే తగిలేసును అదేటనియా అని చెప్పంటే, మరి ఎర్ర నాకు అలవాట్లేదు కదరా, మనకేదో వాళ్ళ అలవాటు కానీ కత్తి అలవాట్లేదు కదా అన్నాడు. తేలిన ఫలితార్థం ఏంటి? ఆయుధం ఉండగా సరే కాదు, వాడటం రావాలి. దేవునికి స్తోత్రం. యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్న కారణం ఏంటి? దేవుని కృపలో డ్రైవింగ్ నన్నులతో తోలటమే కదా. వాడు గిట్ట మీదకి వచ్చేసి గాబర గాబర అయిపోయి వదిలేతాడు సీరింగ్. ఇక మన దరిద్రం ఇంకా ఆడి చేతుల్లో పడిపోవటమే. నేను మా పిల్లగాళ్ళకి ఎప్పుడు చెప్పే జీవిత సత్యం, మనకి యాక్సిడెంట్ అవ్వాలంటే మనం ఏ తప్పు చేయక్కర్లేదురా. ఏ బుద్ధికి నుండి తప్పు చేసినా మనకే తిప్పలు వస్తుంది. జాగ్రత్తగా ఉండండిరా బాబు. నువ్వు కరెక్ట్, ఆడు కాదు కదా. అంటే నువ్వు ఎంత బాగా డ్రైవ్ చేయాలో అనే సబ్జెక్ట్ వస్తే సరిపోదు, ఎంత దుర్మార్గంగా డ్రైవ్ చేస్తున్న మధ్యలో ఎట్ట బతకాలో రావాలి నీకు. అకస్మాత్తుగా మీదకు వచ్చి తప్పించుకోవటం, ఇవన్నీ ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు వారి పాయింట్ ఏంటంటే, శ్రమ పెట్టబడి బెదిరిస్తే ఎలా బెదిరించవచ్చు? అప్పుడు చెప్పాడు, నీ కత్తి వరలో పెట్టు, నేను తండ్రిని వేడుకొనలేనా? వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యం నాకు పంపలేడా? అది ఆయన బెదిరించాలన్నా, ఏంట్రా రెచ్చిపోతున్నావు, ఒక్కనే అనుకున్నావు, నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం కబద్దార్ అనొచ్చు. సేన అంటే 6, 12 సేనలు అంటే 72,000 మంది సైనికులు తొలి విడతగా వస్తారంట. ఒక సైనికుడి కెపాసిటీ 1,85,000 మందిని అట్లా నలిపి చంపేస్తాడంట. అంటే ఫస్ట్ బెటాలియన్ 72,000 దూతలు వస్తారంట. రే తమాషా చేయబాకు. నేను కానీ తండ్రి అన్నానంటే 72,000 మంది పరలోక దూతల సైన్య సమూహం వచ్చి పడిపోతారు తొలి విడతగా. కంట్రోల్ లేకపోతే సెకండ్ బెటాలియన్ వస్తే జాగ్రత్త అని బెదిరించవచ్చు. మౌనంగా ఉన్నాడట. ఇదంతా దేనికంట? ఆయన ఎంతో బాధపడి మనకు మాదిరి. ఇప్పుడు మనం కూడా మాదిరి ఉంచాలంటే ఏమవ్వాలి? మరి ఏం చేశాడండి? పాపం చేయడు, కపటం అబద్ధం ఉండదు, దూషిస్తే దూషించడం, శ్రమ పెడితే బెదిరించడం. మరి ఏం చేస్తాడు? న్యాయముగా తీర్పు చిత్తు తండ్రి చేతికి తను తాను అప్పగించుకుంటాడు. బాధలో కష్టాలు నిందలు అవమానాలు వస్తే పద్యాన్ని తండ్రి నీ చేతికి అప్పగి, ప్రభు నువ్వు చూసుకోయా, ప్రభు నువ్వు చూసుకో. ఏమీ ఏం చేయడు. తన రియాక్షన్ ఏముండదు, యాక్షన్ తీసుకోమని తండ్రి చేతికి అప్పగించేస్తాడు. ఇది ఏంటి? ఇంతకని మనము నడుచుకొనవలసిన అడుగు జాడ. ఇలాంటి మాదిరోటి సెటప్ చేయడానికి యేసయ్య చాలా
మాట్లాడతలేదు మీరు. యేసయ్య చాలా బాధపడతాడు, అంతాకే బాధపడిపోతున్నారు మీరు. ఇదేంటండి? యేసయ్య మనకు ఒక మాదిరి ఉంచడానికి ఏమయ్యాడో శ్రద్ధగా నా మాటనండి. ఇప్పుడు మాదిరి ఉంచటం అంత సులభమేమి, చాలా కష్టమే. అందుచేత 2-3 రకాలు మీకు చెప్తాను నేను. శ్రద్ధగా ఈ వాక్యాల్ని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి.